డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అర్చన. నమస్తే సిరి. చాలా వరకు కూడా ఏంజల్ నెంబర్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అండ్ కొన్ని నెంబర్స్కి ప్రాముఖ్యత కూడా అంతే బలంగా ఉంటాయి. మనకి కొన్నిసార్లు 333 అని, కొన్నిసార్లు 444 అని కనిపిస్తూ ఉంటాయి. ఆ నెంబర్స్ యొక్క ఇండికేషన్ ఏ విధంగా ఉంటుంది అండ్ దాని ఇంపార్టెన్స్ ఎలా తెలుసుకోవచ్చు అంటారు? సిరి, అసలు మనం పొద్దున్న లేచి నుంచి టైం చూస్తాం. ఈరోజు ఏంటి, ఏ డే అని చూస్తాం, డేట్ ఏంటి అని చెప్పేసి. సో ప్రతిరోజు మన డే స్టార్ట్ అయ్యేది, ఎండ్ అయ్యేది నంబర్స్తోని. అండ్ అదేవిధంగా మనం పుట్టినప్పుడు కూడా డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు, అవునా? అవును. చనిపోయినప్పుడు కూడా ఏ రోజు డెత్ డే అది గుర్తుపెట్టుకుంటాం, రాసుకుంటాం. అండ్ అదేవిధంగా ప్రతిరోజు మనము వీటితోనే క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాం. నంబర్స్ లేకపోతే లైఫ్ లేదు నిజంగా. సో పొద్దున్న లేచి నుంచి మనం చూస్తూ ఉంటాం కదా, అది ఒకటి. అండ్ అదేవిధంగా భగవంతుడికి మనల్ని దగ్గర చేసేది కూడా ఆ నంబర్సే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి పండగకి మనం పండగ ఎప్పుడు వచ్చింది, డేట్సే కదా చూసేది. ఇప్పుడు సంక్రాంతి వచ్చిందన్నా డేట్ చూస్తాము, శివరాత్రి వచ్చిందన్నా డేట్ చూస్తాము, ఉగాది వచ్చిందన్నా డేట్ చూస్తాము, వినాయక చవితి, దసరా, దివాళీ, ఎవ్రీథింగ్ డేట్స్తోనే కనెక్ట్ అయ్యి ఉంది కదా అది కూడా. సో వాటి యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది, చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో నంబర్స్. సో ఒకవేళ ఎవరన్నా కూడా నంబర్స్ చూస్తున్నారు, అది కూడా 111, 222 ఇలా సింక్రోనైజ్డ్ నంబర్స్ అంటాం. ఇలాంటివి చూస్తున్నాము అంటే మన కనెక్షన్ యూనివర్స్తో ఏర్పడుతుంది అని అర్థం చేసుకోవాలి. చాలామంది డౌట్స్ అడుగుతుంటారు, మేడం 444 చూశాను, 555 చూశాను, 666 చూశాను అని చెప్తూ ఉంటారు. దట్ మీన్స్ మనం యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నాము అనే సంకేతం అన్నమాట. సో అర్థం చేసుకోవాలి, మన లైఫ్లో ప్రతి ఒక్కటి మంచి జరగబోతుంది అని మాత్రం తెలుసుకోవాలి. ఎప్పుడు హై వైబ్రేషన్స్తో ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఏదన్నా ఛాలెంజ్ ఉన్నా కూడా ఓకే ప్రజెంట్ మూమెంట్లో, కానీ నంబర్స్ కనిపిస్తున్నాయి అంటే మిమ్మల్ని గైడ్ చేస్తున్నాయి ఆ ఏంజల్ నంబర్స్. అండ్ ఏంజల్ కనెక్షన్ అనేది కూడా చాలా హైగా ఉంటుంది సిరి. మనం అనుకుంటూ ఉంటాం మనకు కనిపించనిది లేదు అని చెప్పేసి, కానీ ఏంజల్స్ అనేవి ఎప్పుడు కూడా మన చుట్టుపక్కనే ఉంటాయి. మనకు తెలీదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కదా. ఆ ఏంజల్స్ మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి మన నీడలాగానే ఉంటాయన్నమాట. 444 తీసుకోండి, అది చాలా రేర్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. సో ఎక్కువ మనకు కనిపించదు, బట్ 444 కనిపించింది అంటే అర్థం చేసుకోవాలి ఏంజల్స్ మన చుట్టూ ఉన్నాయి అని చెప్పేసి. ఓకే. సో వండర్ఫుల్. మనకి నిజంగా ఏంజల్స్ పక్కన ఉన్నప్పుడు సడన్గా ఏదన్నా విషయం వింటే మనకి గూస్ బంప్స్ వస్తాయి, అవునా? ఒక్కొక్కసారి ఊరికేనే రావడం జరుగుతుంది. మన ఫ్రీక్వెన్సీ మనకేదో కొత్తగా ఎనర్జీ ఫీలింగ్ జరుగుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఏంజల్స్ మన పక్కనే ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా 4 అంటే ఏంటి, రాహుగ్రహం అని చెప్తూ ఉంటాం, ప్లానెట్, ఛాయాగ్రహం అంటాం దాన్ని. అంటే ఏంజల్స్ కూడా మన చుట్టూ ఒక షాడో లాగా, ఒక ఛాయలాగా ఉండి మనల్ని గైడ్ చేస్తున్నాయి, ఒక రైట్ డైరెక్షన్లో వెళ్ళడానికి సపోర్ట్ చేస్తున్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. సో 444 కనిపించింది అంటే ప్రాస్పెరిటీ, అబండెన్స్. అదేవిధంగా కుబేర నంబర్ అని కూడా అంటాము సిరి. సో ఆ నంబర్ కనిపించింది అంటే అర్థం చేసుకోవాలి, నో డౌట్స్, ఎస్ డబ్బులు వస్తాయి, మన లైఫ్లోకి అబండెన్స్ వస్తుంది అని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అండ్ కొన్నిసార్లు కొంతమందికి అవి కనిపించినా కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, ఏముందిలే అదొక కోఇన్సిడెన్స్, పట్టించుకోరు. కానీ ఆ నంబర్ కనిపించింది అంటే యూనివర్స్ మీకు ఒక మెసేజ్ పంపిస్తుంది. రెసిప్రోకేట్ చేయండి. అది మీకు కనిపించింది అంటే యూనివర్స్ మీతో మాట్లాడుతుంది. అప్పుడు మీరు చెప్పుకోండి, థ్యాంక్ యూ చెప్పుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు నాతో మాట్లాడారు, నేను మీకు రెస్పాండ్ అవ్వలేదు, అలాంటప్పుడు మీరు నాకు విష్ చేశారు, నేను రెస్పాండ్ అవ్వలేదు, మళ్ళీ సెకండ్ టైం చేశారు, అయినా కూడా నేను ఇగ్నోర్ చేశాను, థర్డ్ టైం మీరు చెప్తారా, నాకు విష్ చేస్తారా? లేదు, చెయ్యరు. సో మీకు నేను రెస్పాండ్ అయినప్పుడు మళ్ళీ మీరు నాకు అంటే ఆ విధంగా ఉంటుంది, ఆ రిలేషన్ బాండ్ అనేది పెరుగుతుంది. సో యూనివర్స్ నంబర్స్ మీకు చూపించినప్పుడు రెసిప్రోకేట్ అవ్వండి, దానికి రెస్పాండ్ అవ్వండి, థ్యాంక్ యూ చెప్పుకోండి. ఒకవేళ మీరు ఇగ్నోర్ చేశారనుకోండి, 2-3 టైమ్స్ యూనివర్స్ చూపిస్తుంది, బట్ తర్వాత చూపించడం ఆపేస్తుంది. మీరు యూనివర్స్తో మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోతారు. ఏదైతే కనెక్షన్ ఏర్పరచుకున్నారో మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా నెగిటివ్ ఫీడింగ్ అనేది ఇవ్వద్దు మన సబ్కాన్షియస్ మైండ్కి కూడా. లాజికల్ మైండ్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది మనకు, సో దాన్ని పక్కన పెట్టేద్దాం. ఈగో మైండ్ అని చెప్తూ ఉంటాం. సో ఒక్కొక్కసారి మనకు ఏదైనా హెల్ప్ కావాలి అని అనుకున్నా కూడా నేను ఎందుకు అడగాలి, నాకేం అవసరం అనే విధంగా ఈగోలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా ఒకవేళ మీకు ఛాలెంజ్ ఉంది, దీంట్లో నుంచి బయటపడాలి అని అనుకున్నప్పుడు హెల్ప్ తీసుకోండి. ఫ్రెండ్స్ది కానీ, రిలేటివ్స్ది కానీ, ఎవరినన్నా మెంటర్స్, గైడ్స్, వీళ్ళవి తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకు హెల్ప్ కావాలి అంటే అడగొచ్చు.
యూనివర్స్, ఏంజల్స్ మనకి ఏదో ఒక విధంగా మనుషుల రూపంలోనే మనకు హెల్ప్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఎప్పుడు కూడా నెగిటివ్ ఫీడింగ్ ఇవ్వద్దు. ఒక చిన్న ఎగ్జాంపుల్ సిరి నేను బుక్లో చదివాను అనమాట. నెపోలియన్ హిల్ తెలుసు కదా, ఆయన ఏంటి అంటే ప్రతి ఒక్క రాజ్యాన్ని గెలుచుకుంటూ చాలా ముందుకు వెళ్ళిపోతున్నాడు. సో అదేవిధంగా సొరా రాజ్యం అక్కడ కూడా ఒక కింగ్డమ్ ఉంది. కానీ అది ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ వెళ్ళే మార్గంలోనే ఏదో ఒకటి లైక్ క్రూర మృగాలు, వైల్డ్ యానిమల్స్ ఉండి చంపేయడము అలాంటివి జరుగుతూ ఉన్నాయి. చాలామంది వెళ్ళలేరు, వెళ్ళిన వాళ్ళు బయటికి రాలేరు అన్న విధంగా ఉంటుంది అనమాట. సో అతను అనుకున్నాడు, ఇన్ని రాజ్యాలు నేను ఇది చేశాను కదా, సో కాన్క్వర్ చేశాను, చక్కగా ఎంతో లైక్ సోల్జర్స్ని కానీ ధనాన్ని కానీ నేను ఆధీనంలోకి తీసుకున్నాను. సో నేను ఇది కూడా వెళ్ళితే గనక నిజంగా ఒక నేమ్, ఫేమ్ అని చెప్పేసి నాకు వస్తుంది అనే విధంగా అతను వెళ్ళాలి అని డిసైడ్ చేసుకున్నాడు. ఆయన సైన్యంకి కూడా చెప్పాడనమాట, ఇలా వెళ్ళాలి. కానీ అందరికి తెలుసు కదా అది చాలా హారబుల్, అక్కడ వెళ్ళాలి అంటే రీచ్ అవ్వలేము, మనం ఉంటామో లేదో అనే విధంగా వాళ్ళు ఫస్ట్ రెసిస్ట్ చేశారు, వద్దు అని చెప్పేసి. కానీ ఈయన మోటివేట్ చేసేదాన్ని బట్టి నాకు తెలుసు ఏ ప్లేస్లో ఆ వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి, నేను అప్పుడు చెప్తాను మీకు, కావాలంటే మీరు డిసైడ్ చేసుకోండి, అప్పుడు బ్యాక్ వచ్చే పాసిబిలిటీ కూడా ఉంది అని చెప్పేసి చెప్తాడు. వాళ్ళు ఓకే అని చెప్పేసి ప్రిపేర్ అయిపోతారనమాట. వెళ్తారు ఆ రాజ్యంకి వెళ్ళే దారిలో. అలాగే చాలా రోజులు, 1 డే అయిపోతుంది, 2 days అయిపోతుంది, 3 days అయిపోతుంది, రాజు ఏం చెప్పట్లే ఈ ప్లేస్లో ఉంది ఆ వైల్డ్ యానిమల్స్ చాలా భయంకరంగా అని చెప్పేసి. సరే ఇంకెప్పుడు వస్తుంది అంటే నెక్స్ట్ వస్తుంది అని చెప్పుకుంటూ అలాగే అన్నాడు. ఆ రాజ్యం వచ్చేసింది, వాళ్ళు చక్కగా అక్కడ యుద్ధం అది జరిగేసింది, డబ్బులు సంపద అంతా కూడా ఆనిదీనం చేసుకున్నారు. తర్వాత మళ్ళీ రిటర్న్లో వీళ్ళు అడిగారనమాట, మీరు అన్నారు కదా అసలు ఏం రాలేదే అది ఇది అంటే మనం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకు తెలియనంత వరకు మనం వెళ్తాం ఈజీగా, కానీ ఇక ముందు వస్తుందేమో ఆ ప్లేస్, ఆ భయంకరమైన సీన్, అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయేమో అనే భయము, డౌట్స్ వచ్చినప్పుడు మనం ఆగిపోతూ ఉంటాం. సో మన సబ్కాన్షియస్ మైండ్కి నెగిటివ్ ఇవ్వనంత వరకు కూడా మనం ముందుకు వెళ్ళకపోవడం జరుగుతుంది అనమాట. సో యాక్చువల్గా అక్కడ ఏమీ లేదు, మీ మైండ్ సెట్ అంతే. మనం అనుకున్నప్పుడే అవి నిజంగా మనల్ని భయపెడుతూ ఉంటాయి, అనుకున్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు అని అనుకున్నప్పుడు ముందుకెళ్ళిపోతాం. అంటే నేచర్ కూడా, ఆ పంచభూతాలు కూడా మనకు ఆ విధంగా హెల్ప్ చేస్తాయి, సపోర్ట్ చేస్తాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. మనం కూడా నెగటివ్ ఇవ్వనంత వరకు మన సబ్కాన్షియస్ మైండ్కి. సో డౌట్స్ వద్దు, డబ్బులు వస్తాయా లేదా అనే డౌట్స్ ఎందుకు, ఖచ్చితంగా వస్తాయి. ఒక సరెండర్ అవ్వండి, మీరు నమ్మండి, విశ్వాన్ని బిలీవ్ చేయండి, అప్పుడు మాత్రమే మన లైఫ్లోకి ఈజీగా రావడం జరుగుతుంది సిరి. సో ఎప్పుడైనా కూడా 444 మీకు కనిపించింది అని అంటే అర్థం చేసుకోండి, ఏంజల్స్ నా చుట్టుపక్కనే ఉన్నాయి, నాకు సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇమ్మీడియట్గా థ్యాంక్స్ చెప్పుకోండి. అదేవిధంగా ఒక అఫర్మేషన్ మీరు చెప్పుకోండి. అఫర్మేషన్ ఏ విధంగా ఉండాలి అంటే, డబ్బు సంపద నేను కోరిన దానికన్నా కూడా రెట్టింపు పరిమాణంలో అనేక మార్గాల ద్వారా నా వద్దకు రోజు చాలా సులభంగా వస్తుంది. అలా వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ఏంజల్స్కి కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి. ఎనీ టైమ్స్ చేయాలి అర్చన? ఒక్కసారి మనం అఫర్మేషన్ చెప్పుకుంటే చాలు. ఏంజల్ నంబర్ కనిపించగానే థ్యాంక్స్ చెప్పుకొని అఫర్మేషన్ చెప్పుకొని, అదేవిధంగా ఒక స్విచ్ వర్డ్ మీరు ఇలా లెఫ్ట్ హ్యాండ్ పైన రాసుకోండి. 520 741. ఓకే, విన్ ఫాల్ ఆఫ్ మనీ మన లైఫ్లోకి వచ్చే విధంగా ఆ స్విచ్ వర్డ్ మనకు హెల్ప్ చేస్తుంది, అఫర్మేషన్ కూడా మనకు హెల్ప్ చేస్తుంది. సో విజువలైజ్ చేయండి అలాగా. ఆ కనిపించగానే హై వైబ్రేషన్స్తో ఉండాలి, హ్యాపీగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాంటప్పుడు మన వైబ్రేషన్స్ చేంజ్ అవుతాయి, మన ఫ్రీక్వెన్సీ డబ్బుల ఫ్రీక్వెన్సీతో అలైన్ అవ్వడం జరుగుతుంది అనమాట. గ్రేట్ అండి, గ్రేట్ ఇన్ఫర్మేషన్. సో ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఏంజల్ నెంబర్స్ ఇండికేషన్ తెలుసుకొని, ద ఇంపార్టెన్స్ తెలుసుకొని, అంటే యూనివర్స్కి కనెక్ట్ అయ్యే మార్గం కూడా ఇది వన్ ఆఫ్ ద వే అంటారు. కాబట్టి అలా కనెక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ తోటి ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? మనకి 26th రోజు ఒకటి ఫ్రీ డెమో క్లాస్ అనేది జరుగుతుంది సిరి. సో తప్పకుండా ఎవరైనా కూడా అటెండ్ అవ్వచ్చు. అసలు ఈ ఏంజల్ నంబర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏంజల్ మెడిటేషన్ మనం ఎలా చేసి మన లైఫ్లోకి అబండెన్స్ అనేది ఆహ్వానం పలుకుతాం అనే విధంగా మన కాన్సెప్ట్ ఉండబోతుంది. ఖచ్చితంగా ఎవరైనా కూడా ఇక్కడ వచ్చే నంబర్కి గనక కాల్ చేసినా కూడా డీటెయిల్స్ ఇస్తారండి. సో ఎవరైనా కూడా క్లాస్కి అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.